హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సమాచారం ఈరోజు డేట్ చూసుకుంటే 5 జూలై 2024. చాలా ముఖ్యమైన సమాచారం ఉంది. వీడియో నుంచి చివరిదాకా అది చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో అటవీ శాఖలో భారీగా ఖాళీలు అయితే ఉండడం జరిగిందండి. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ 69, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 402, బీట్ ఆఫీసర్ 1026, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 316, టోటల్గా 13 ఖాళీలు అయితే ఉండడం అయితే జరిగింది. సో మనకు ఏదైతే రేంజ్ల వారీగా ఖాళీలు ఒక్కసారి చూసుకుంటే డివిజన్ల వారీగా అనంతపూర్ డివిజన్ చూసుకుంటే అనంతపూరు, చిత్తూరు వెస్ట్ అయితే రావడం జరుగుతుంది ఇందులో. సో అలాగే గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి మనము అలాగే ఎఫ్డిపిటి శ్రీశైలం ఏదైతే డివిజన్ల వారీగా ఖాళీలను అయితే మీరైతే చూడొచ్చు. ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఫస్ట్ ఉండేది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలు, నెక్స్ట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు, నెక్స్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, నెక్స్ట్ వచ్చి మనకు అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలను క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. డివిజన్ల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో అదైతే మీరు చూసుకోవచ్చు. మీ డివిజన్ పరిధిలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మీ సర్కిల్ పరిధిలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది క్లియర్గా ఇక్కడైతే కనిపిస్తుంది. టోటల్గా 1813 అయితే ఖాళీలు అయితే ఉండడం జరిగింది. సో ఈ ప్రపోజల్స్ని మేలోనే గవర్నమెంట్కి అయితే పంపించడం జరిగింది. ఫారెస్ట్ ఫ్రంట్ లైన్ స్టాఫ్ని ఇక్కడ ఫారెస్ట్ ప్రొటెక్షన్స్ కోసం ఇక్కడ ఈ ఎంప్లాయీస్ అందరినీ రిక్రూట్ చేసుకోవాలి అని చెప్పి మనకు ఫారెస్ట్ ఏదైతే చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ సర్వీస్ ఏదైతే ఫోర్స్ ఉందారో చిరంజీవి చౌదరి ఐఎఫ్ఎస్ గారు ఇక్కడ గవర్నమెంట్కి ప్రపోజల్స్ అయితే పంపించడం అయితే జరిగింది. సో ఇది అప్రూవల్ అయ్యి ఆర్థిక శాఖ అప్రూవల్ అయ్యి మనకు ఏబిపిఎస్సి ద్వారా ఈ పోస్టులు అయితే భర్తీ అయితే అవ్వాల్సి అయితే ఉంది. సో వీటిని వెంటనే భర్తీ చేస్తే చాలామంది నిరుద్యోగులు ఈ ఉద్యోగాల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ పోస్టులన్నీ కూడా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఏపీపీఎస్సీ ద్వారా అయితే భర్తీ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రస్తుతం అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఉన్నారు. సో వెంటనే ఈ పోస్టులకు సంబంధించి ఆలోచించి ఈ పోస్టులు భర్తీ చేస్తే చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, అలాగే అటవీ సంపదను అయితే కాపాడుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ పోస్టులను అయితే వెంటనే భర్తీ చేయాలని చెప్పి కోరుకుందాం. సో వెంటనే శాంక్షన్ చేసి ఆర్థిక శాఖ అనుమతి తీసుకొని ఏపీపీఎస్సీ ద్వారా ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ చూసుకుంటే ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ టెస్ట్ షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. సో ఎవరైతే డిపార్ట్మెంటల్ టెస్ట్కి అప్లై చేసుకున్నారో వాళ్ళకు ఈ నెల 28వ తేదీ నుండి ఆగస్టు 2 వరకు ఎగ్జామ్స్ అయితే ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ ఏదైతే వెబ్సైట్లో ఏపీపీఎస్సీ వెబ్సైట్లో పెట్టడం అయితే జరుగుతుంది. సో ఇవే కాకుండా ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ విభాగంలో శాంపుల్ టేకర్ పోస్టులకు సంబంధించిన ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికేట్లను అయితే పరిశీలించనున్నారు. ఏపీపీఎస్సీ ప్రకటించడం జరిగింది. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లు ఈ నెల 12 ఉదయం విజయవాడలో ఏపీపీఎస్సీ కార్యాలయం రావాలని కార్యదర్శి విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది. సో ఇతర వివరాలకు వెబ్సైట్లో చూడొచ్చు. ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఈ నెల 25న అయితే రావాల్సి అయితే ఉంటుంది. హోమియో విభాగంలో ఎంపికైన అభ్యర్థులు 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు పరిశీలించనున్నారు. అలాగే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన ఎంపికైన వివరాల అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ అయితే విడుదల చేయడం జరిగింది. సో దాన్ని కూడా ఏపీపీఎస్సీ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో ఏపీపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేసిన వెంటనే మనకు అన్ని అప్డేట్స్ ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అయితే వరుసగా వస్తున్నాయి. సో ప్రజెంట్ అన్నీ కూడా ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉన్నాయి, మీరైతే చూసుకోవచ్చు. అలాగే గ్రూప్ 2 వాయిదా కూడా పడడం అయితే జరిగింది. సో ఇది ఏపీపీఎస్సీకి సంబంధించిన పరీక్ష షెడ్యూళ్ళు, అలాగే డిపార్ట్మెంటల్ టెస్ట్కి సంబంధించిన అప్డేట్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన అప్డేట్స్, అలాగే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి సంబంధించిన రిజల్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరు ఎంపికయ్యారు ఏంటి అనేది కూడా ఆల్రెడీ ఏపీపీఎస్సీ వెబ్సైట్ సైట్లో పెట్టడం అయితే జరిగింది. మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. గ్రూప్ 1లో గోల్మాల్, అస్మదీయ అభ్యర్థులకు మార్కుల వరద, 2022 గ్రూప్ 1 ఇంటర్వ్యూలో మతలబు, ఒక అభ్యర్థికి 75కు గాను 74.5 మార్కులు. ఆయన గతంలో డీజీపీ కార్యాలయ ఉద్యోగి. అలాగే ధనంజయ రెడ్డి బంధువు 74 మార్కులు. చాలామంది అభ్యర్థులకు 99% పైగా. అక్రమాలు తొలుత ఇంటర్వ్యూలు రద్దు, మళ్ళీ కొన్నాళ్ళకు ఆకస్మికంగా పునరుద్ధరణ, మార్కుల విషయంలో ఏపీపీఎస్సీ గోప్యత అని చెప్పి సో ఏపీపీఎస్సీ పైన కొన్ని ఆరోపణలు చేస్తూ ఈరోజు మనకు ఒక ఆర్టికల్ అనేది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అయితే రావడం అయితే జరిగింది.
సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరైతే ఇక్కడైతే చూస్తున్నారు. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో గోల్మాల్ జరిగినట్టు, సో కొందరికి ఇంటర్వ్యూస్లో మార్కులు వేసినట్టు, సో ఇక్కడ మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది, మీరైతే చూడొచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎటువంటి ఉద్యోగ సమాచారం రిలీజ్ అయినా మన ఛానల్ రెగ్యులర్గా రావడం అయితే జరుగుతుంది. సో తప్పకుండా డైలీ ఫాలో అవ్వండి, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇదే అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.